కొట్టిందా? హలో మో నమస్తే. అసలు చేపల కోసం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం. మన బాధలు చూడలేక మా అన్నయ్య ఫోన్ చేసిండు. మా దొంగ దాపరికలు లేకుండా చెప్తానా, ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని పడుతున్నాం. అసలు పొద్దుగాల మా అన్నయ్య ఫోన్ చేసి మన దాంట్లో కుర్రమేళ్ళు ఉన్నాయి పడతారా అన్నాడు. గంతే. ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికితే ఎంత సంతోషపడుతుందో. మనం అంతకంటే ఎక్కువ ఎగిరినాం. బండి తీసి ఇక్కడ కురుకొచ్చినాం. ఇక ఎంత స్పీడ్ వచ్చినాం అంటే బైక్ పోటీలు పెడితే మేమే ఫస్ట్ వస్తాం అనుకుంటా. మాకి మిషన్ గాలాలతోని మా అన్నయ్య కొడుకు పడతాడు చూపిస్తా చూడుర్రి. నువ్వు ఉంటావా పోతావు? నేను ఉంటా, నేనే ఉంటా. యారేస్తా నేను చిన్నారు మంచిగా ఉరుకుతుందా కప్ప? కొట్టినారా? మిస్ అయిందారా? దాని ముచ్చట మనకెందుకు పట్టు. అది కొడతారా ఆడ? ఇక ఇరా. అరే ఇక రోజు దెంకపోయింది కదరా, ముందట ఒకటి ఉండే ఆడ కొట్టాల లెక్క ప్రకారం. అని పోలే పోలే కొట్టు, నువ్వు కొట్టు. లూజ్ వదలకరా, పైకి లేపు. లూజ్ ఎందుకైంది? నువ్వెక్కడ దొరికినావురా నాయన? షార్ట్ పడలేదంటే ఎవరా నువ్వు? ఎందుకు పోతుంది? షార్ట్ పడలేదని దాన్ని వదిలిపెడతాను. కప్పంది 2.5 అల్కాగా ఉంటుంది. 3 ఇది 2.5 ఉంటుందిరా. కేజీ 10 కేజీలకు అటు ఇటు ఉంటుంది తాత. 10 కేజీల గీడు వీడు మనోడు ఏమంటాడు చిన్నగా. తేపరా నువ్వు తేపరా రీ. భలే పట్టు పెట్టిండి. ఇక్కడ కప్పలు ఎండబెట్టుకొని వచ్చిండి వీడు. కప్పలు ఆ కప్పలు చూసినావా? ఎండబెట్టి కలర్ అయితే ఏమేమో ఎత్తాడు దాన్ని. పెద్ద దానికి బత్త ఉంటుంది. బత్తలేరా చల్. ముట్టుకాడ చిన్నదే ఇటుకు ముట్టు ఇక్కడ కరెక్టర్ ముట్టుకాడ. అరే కౌశల్ రాయి చేపది పైకి వచ్చి బుర్గ పెడతాం. అగోంది చేప తెల్ల చేపది. చేపది అడయి ఈ పోరాన్ని తెలుస్తలేదు. ఇది గిల్లు ఎత్తలేదు వీడు. వానికి కళ్ళద్దాలు ఎందుకు పెట్టిరు అనుకున్నావు? సూప్ తక్కువ, అది షోలు కూడా తక్కువనే. మంచిగా చెప్పింది. కట్టెతో ఇట్టా దగ్గర. ఒరే తాతకి చెప్తా అది. తెలుసు. ఒరే శశి చెప్తా, ఈడ కౌన్సిల్ తిరుగుతాయి. ఇది 1400 అట్లా వస్తుంది. కొట్టినారా? అది పోయిందా? ఉందా? చెయ్యి. టైం ఇవ్వలే.
కప్ప చెట్ల పడుతుందిరా. కొట్టిందా కొట్టలేదా? పూరాది దెబ్బ ఘోరం తాకుతుంది. అయ్యి వానికి కిందికి అసలు కాళ్ళు చేతులు కన్నీ చుట్టుకున్నాయి. ఏమైంది గంతసేపు టైం తీసుకున్నా కానీ వదిలిపెట్టిందా? గడ్డి తట్టింది బాబాయ్. నేను ఉన్నాను కాళ్ళ సందుల నుంచి పోయిందారా? దాని అవతల పడ్డది కదా, లోతుంది. యారు కొట్టిందారా? కొట్టిందా అంతటా ఎగిరిందిరా. మింగలే కరెక్ట్ ఉంది. కన్ను పోతాండి రా అది. కరెక్ట్ మింగలే. కొట్టింది. ప్రతి రోజు చేయకు, కిందికి పెడతావు. వచ్చిందా? బయటకి ఇల్లేసావు మరి తీసుకొచ్చి. ఏది ఉందా పోయిందా చూస్తాను, నా మొక్కను చూస్తాను. కప్పని మాత్రం మొత్తం మింగిందిరా. అవగారు బిర్రగా ఇట్లానా? ఒక చేతితో ఏళ్ళతో దీన్ని ఇట్లాను. అస్సలు పెట్టకు బాబాయ్. కూర్చుంది కాడు పడ్డది కానీ ఇది కూడా వచ్చింది. అదే ఇదే పెట్టి మరి తీసుకోపోకే మరి. ఒక్కటి ఏం చేస్తాను, అది ఇంకోటి కూడా ఉంటుంది రాడా. తీసి మళ్ళీ సేమ్ ప్లేస్లో వేసినావారా? మా గాలం గట్టి ఇసిరేసిండు గంతే. ఇక ఫోన్ మస్తు వేడెక్కింది, జ్వరం మస్తు వచ్చి కెమెరా ఆఫ్ అయ్యి అడ్డం పడ్డది. ఆగురా అంటే మా అన్నయ్య కొడుకు ఉబ్బాగక కప్పని ఇసిరేసి ఒకటి పట్టిండు. అవి పట్టుకోక ఎట్టి పుచ్చుకుంది, మామూలు పుచ్చుకోలేదు. వచ్చింది సరేనా? కొట్టిందా? కరెక్ట్ కొట్టాను. అరే పని వెళ్ళిపోయింది. ఊరే అది దాకితే మామూలు మంట మండదురా. 2 times ఇప్పటికే మిస్ అవుడు కాదు, ఆగుడు. అది ఎట తాకుతుంది తెలుసా? మిస్ అయితే మళ్ళీ ఎత్తాను. ఇంకోసారి గాలం కూడా పట్టుకోం ఇక. అలా ఊరే కొట్టిందిరా. నేనే చెప్పేది నీకు. ఊరే ఇది ఆగాగట్టరా, మొత్తం మింగిదిరా. కాదు ఇది నీళ్ళతో వచ్చుడు కాదు, ఇది ఎట్ట కొట్టింది ఇది అసలు. గాలి ఆపినది మధ్యలో. అవును చూసిన. తట్టిందని ఆపిండు. తట్టి బాబాయ్ ఆపన్నాడు ఆపిన కింద పడ్డది. ఎమ్మటే అందుకుంది. ఎప్పుడు అందుకున్నా కూడా తెలియదు. దాని గాచారానికి అందుకుందిరా పాపం. అలా క్యాప్చర్ అయిందా? కాలే ఆపన్న. నేను అసలు రికార్డ్ చేయలేదనే ఆపన్నా నిన్ను. మీరు ఆ గోల గుంజుకొత్తా ఇది గుంజుకొత్తా అంటేనే దాని వెనక మరి ఉరికొచ్చింది. నేను ఆడికి ఉరికొత్తందిరా అంటే మీరు ఏమన్నారు? కప్పన్నారు. ఇంకా సర్లే మరి నాకు తెలియదుగా అనుకున్నాను. నాకేమీ ఎక్స్పీరియన్స్ కాకపోతే మనకు తెలియదు కానీ నేను అనుకుంటే అల్లవా కానీ ఇది హైలైట్రా. మనకి ఆగన్నందుకే పడ్డది అది, లేకపోతే పడపు.
ఎట్టయినా వాడు బాటలు నేను బాటల్ ఈడు బాటల్ నాట. ఓ కొట్టిందా మిగిలేస్తలేంద్రు టైటే ఉంచు పోతుంది మరి. ఆడ కనపడదావా నీకు? అందుకే కొట్టింది. అసలు కనిపెడదానికి నిన్ను తీసుకుపోవాలి, గాలం దానికి వీని పట్టుకురావాలి. కానీ మొత్తం మింగుతుంది ఇది, మంచిగా ఉంది. తెలియదు అమ్మో ఇది కనిపెట్టడం ముఖ్యం. నువ్వు నిన్ను తీసుకుపోవాలి కనిపెడదానికి, గాలంతో వీని పట్టుకుపోవాలి. ఇట్లా పడంగా అట్లా అనుకున్నాను. ఇక్కడ చిన్నది ఇట్లా బుగ్గ పెట్టినట్టు అనిపించినా ఆడ ఎత్తనే ఉండాలి. ఇది 200% కొరమే. ఇందాక కదా వచ్చిందా? రాలేదు, కుచ్చుకుంది నాన్న గట్టిగా, కొంది నాన్న, దాన్ని దిగింది. కుతికల వరకు మింగింది అది. ఏళ్ళు పడతాయి అలా. నోస్ ప్లేయరా వచ్చిందా? రైట్. కప్పని సెట్ చేసినావా? చిన్న 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 లేకపోతే కొట్టింది మరి అది. ఒరే కొచ్చుకుందరా 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 వాటర్ గుంజుకరా ఉరారి ఉరారి. అది పోయేదే తెలుసా? కొస్స గుచ్చుకుంది, కొస్స గుచ్చుకుందా? చిన్నదాడు గుర్తుపట్టుకుంటా. మా బావ కొర్రమెండలు మంచిగా కనిపెడుతున్నాడు. అదే ప్లేస్ లో మా అన్నయ్య కొడుకు గాలం ఎత్తాడు. మామ వీళ్ళిద్దరికి చెరువొప్ప చెప్పాలా గానీ ఒకటే రోజులో చేపలన్నీ కథం చేస్తారు. ఈ మిషన్లు ఇవన్నీ మనకేడవుతుందని ఊక బుడ్డ బరక దాని గురించి తిరుగుతాయి. మా కొర్రమెండ్లు మొత్తం ఎన్ని పడ్డాయో కింద పోసి చూపిస్తాడు. మా అసలు కొర్రమెండ్లు ఎంత మంచియో, చలికాలమైనా ఎండాకాలమైనా కొర్రమెండ్లు ఎప్పుడైనా పట్టొచ్చు. మా గియే కొర్రమెండ్లు ఎక్కువగా పొద్దున సాయంత్రం పడతాయి, మధ్యాహ్నం టైంలో ఎండకు చెట్ల కింద పడతాయి. ఇక టైం చూసుకొని చిన్న గాలాలు పట్టుకొని పోరి ఇవాళ మొత్తం 6 కొర్రమెండ్లు పడ్డాయి. మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా? ఇంకో జబర్దస్త్ వీడియోతో మీ ముందుకు వస్తా. ఇక మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.